నమస్కారం. ఇది దట్టమైన అడవుల్లో ఒక మహాసామ్రాజ్యాన్నే గడగడలాడించిన ఒకే ఒక్క యోధుడి కథ. చరిత్ర ఆయన్ని మన్యం వీరుడని పిలుస్తోంది. మన స్వాతంత్ర సంగ్రామంలోని ఆ గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు ప్రయాణం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ కథలో మనల్ని అందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్న ఉంది. అదేంటంటే, ఆధ్యాత్మిక శాంతి కోసం వెతికే ఒక సన్యాసి చేతిలో ఆయుధం పట్టుకుని ఒక శక్తివంతమైన సామ్రాజ్యాన్ని సవాలు చేసే విప్లవకారుడిగా ఎలా మారాడు? ఆ మార్పు వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ పోరాటానికి బీజం ఎక్కడ పడిందో తెలుసుకోవాలి కదా. అదొక చట్టం. ఆ చట్టం అక్కడి ప్రజల జీవన విధానాన్నే ప్రశ్నార్థకం చేసింది. తూర్పు కనుమలలోని గిరిజనులకు అడవి అంటే కేవలం వాళ్లుండే చోటు కాదు, అదే వాళ్ల ప్రాణం. కాని 1882లో బ్రిటిష్ ప్రభుత్వం తెచ్చిన మద్రాస్ అటవీ చట్టం వాళ్ల జీవితాలను పూర్తిగా తలకిందులు చేసేసింది. వందలేళ్లుగా వాళ్లకు అన్నం పెడుతున్న పోడు వ్యవసాయాన్ని చట్టవిరుద్ధం చేసింది. అంటే అడవిని నమ్ముకుని బతికే వాళ్ళని అడవినుంచే గెంటేసినట్టయింది. ఈ అన్యాయమే ఆ తర్వాత రాబోయే ఒక పెద్ద తిరుగుబాటుకు నిప్పురాజేసింది. ఈ అన్యాయంపై గొంతెత్తడానికి ఒక నాయకుడు ముందుకొచ్చాడు. ఆయనే అల్లూరి సీతారామరాజు. మరి ఒక సాధారణ యువకుడు అంతమంది ప్రజలకు నాయకుడుగా ఎలా మారాడో ఆయన కథ ఏంటో చూద్దాం. రాజుగారి ప్రయాణం చాలా వేగంగా రూపుదిద్దుకుంది. చూడండి, 15ఏళ్లుకే గిరిజనుల కష్టాలను దగ్గర్నుంచి చూశారో, 18ఏళ్లకే సన్యాసం తీసుకుని దేశమంతా తిరిగారో, ఆ తర్వాత 1921లో మళ్లీ ఆ గిరిజన ప్రాంతాలకే వచ్చి వాళ్లకి మూలిక వైద్యం చేస్తూ వాళ్లల్లో ఒకడిగా కలిసిపోయారో. ఈ ప్రయాణమే ఆయన్ను వాళ్లకి దేవుడుగా, నాయకుడిగా నిలబెట్టింది. రాజుగారు కేవలం బయటినుంచి వచ్చిన నాయకుడు కాదు, ఆయన వాళ్లలో ఒకరిగా జీవించారు. అడవిలో దొరికే పండ్లు, తేనె మాత్రమే తింటూ ఒక యోగిలా బతికారు. ఆయన నిరాడంబరత, ఆయన జ్ఞానం చూసి గిరిజనులు ఆయనలో తమను కాపాడటానికి వచ్చిన ఒక దైవాన్ని చూసుకున్నారు. అలా ఆయన వాళ్ల సహజ నాయకుడిగా మారిపోయారు. అణచివేత రోజురోజుకీ పెరిగిపోతున్నప్పుడు ఇక మాటలతో లాభం లేదనిపించింది. పోరాటం మొదలైంది. శాంతి మార్గం పనిచేయదని గ్రహించిన రాజు సాయుధ తిరుగుబాటుకే సిద్ధమయ్యారు. రాజుగారి తిరుగుబాటు చాలా పద్ధతిగా, ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగింది. ముందుగా అన్యాయంపై పోరాడాలనుకునే గిరిజనులను, వాళ్లకు సాయం చేసేవాళ్లని ఒక్కచోటుకు చేర్చారు. ఆ తర్వాత కొండ ప్రాంతాల్లో పోరాటానికి బాగా ఉపయోగపడే గెరిల్లా యుద్ధ విద్యలలో వాళ్లందరికీ శిక్షణ ఇచ్చారు. మరి బ్రిటిష్ వారి ఆధునిక ఆయుధాలను ఎదుర్కోవాలంటే మన దగ్గర అవే ఆయుధాలుండాలి కదా. అందుకే పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు వేసిన మొదటి అడుగే బ్రిటిష్ వాళ్లను నివ్వెరపోయేలా చేసింది. 1 కాదు, 2 కాదు, కేవలం 3 రోజుల్లో 3 పోలీస్ స్టేషన్లు. ఆగస్టు 22, 23, 24 చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి. ఈ వరుస దాడులతో బ్రిటిష్ ప్రభుత్వానికొక విషయం స్పష్టంగా అర్థమైపోయింది: ఇది మామూలు తిరుగుబాటు కాదు అని. కాని రాజు కేవలం దాడి చేసి వెళ్ళిపోలేదు. ఆయన ధైర్యం చూడండి. ప్రతి దాడి తర్వాత పోలీస్ స్టేషన్ డైరీలో ఒక నోట్ రాసి పెట్టేవారు. ఏమేమి ఆయుధాలు తీసుకెళ్లారో ఒక లిస్టు రాసి కింద తన సంతకం పెట్టి, దమ్ముంటే నన్నాపండి అని సవాలు చేసేవారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ముఖం మీద కొట్టినట్టుండేది. రాజుగారి దాడులతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్పటినుంచి ఆయన్ను పట్టుకోవడానికి ఒక భారీ వేట మొదలైంది. రాజును, ఆయన చిన్న సైన్యాన్ని పట్టుకోటానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించిందో చెప్పటానికి ఈ ఒక్క సంఖ్య చాలు: 40 లక్షల రూపాయలు. ఆ రోజుల్లో ఇది ఊహకు కూడా అందని మొత్తం. ఒకే ఒక్క వ్యక్తి ఒక సామ్రాజ్యాన్ని ఎంతలా భయపెట్టాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి: ఇరుపక్షాల బలాబలాలు. ఒకవైపు రాజుగారి దగ్గరున్నది 100 మంది లోపు సైన్యమే, కాని వాళ్లకి అండగా వేలాది మంది గ్రామస్తులున్నారు. మరోవైపు బ్రిటిష్ వాళ్ల దగ్గర స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న దళాలున్నాయి, కాని వాళ్లకి ఆ కొండ ప్రాంతం పూర్తిగా కొత్త. స్థానిక ప్రజల సహాయంతో, గెరిల్లా యుద్ధ తంత్రాలతో రాజు సైన్యం ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ప్రభుత్వం ఎంత నిస్సహాయంగా ఫీలయ్యిందంటే, చివరికి రాజు తలపై ఒక భారీ బహుమతిని ప్రకటించింది: ఏకంగా 10,000 రూపాయలు. ఆయన్ను ఎలాగైనా సరే పట్టుకోవడానికి వాళ్లు ఎంతకైనా తెగడించడానికి సిద్ధపడ్డారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇది ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావం చూపుతుంది. ఈ మాటలన్నది ఎవరో కాదు, అప్పటి జిల్లా కలెక్టరే,
ఒక బ్రిటిష్ అధికారి నోటివెంట వచ్చిన ఈ మాటలు వాళ్ల ఓటమిని వాళ్లే అంగీకరించినట్టుగా ఉన్నాయి. ఒక చిన్న గిరిజన దళం తమను ఎంతగా దెబ్బతీసిందో ఈ ఒక్క వాక్యంతో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి పోరాటానికి ఒక ముగింపుంటుంది. ఇప్పుడు రాజు ఎలా పట్టుబడ్డాడు మరియు అంతకంటే ముఖ్యంగా ఆయన మనకు మిగిల్చిన స్ఫూర్తి గురించి ఈ చివరి భాగంలో తెలుసుకుందాం. చివరికి 1924 మే 7వ తేదీన బ్రిటిష్ వాళ్లు రాజును అడవులలో బంధించారు. ఆయనను ఒక చెట్టుకు కట్టేసి అత్యంత క్రూరంగా కాల్చి చంపారు. అలా ఆ విప్లవవీరుడి జీవితం ముగిసింది. మహాత్మాగాంధీ గారికి అహింస అంటే ప్రాణం. కాని అలాంటి గాంధీజీ కూడా రాజుగారి గురించి మాట్లాడుతూ సాయుధ తిరుగుబాటును నేను మెచ్చను, కాని రాజు ఒక గొప్ప వీరుడు అన్నారు. ఇది రాజు పోరాటంలోని నిజాయితీకి, ఆయన త్యాగానికి లభించిన అతిపెద్ద గౌరవం అని చెప్పొచ్చు. రాజుగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి ఎప్పటికీ జీవించే ఉంటుంది. ప్రజలు ఆయనను ప్రేమగా మన్యం వీరుడు అని పిలుచుకున్నారు. నెహ్రూగారు ఆయనను కొద్దిమంది గొప్ప వీరులలో ఒకరిగా కీర్తించారు. ఆయన గౌరవార్థం తపాలాబిల్ల కూడా విడుదలైంది. ఇంకా చెప్పాలంటే ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టారు. అంతేకాదు ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల ద్వారా ఆయన కథ నేటి తరానికి కూడా స్ఫూర్తినిస్తోంది. ముగించే ముందు ఒక ప్రశ్న. అల్లూరి సీతారామరాజు యుద్ధంలో ఓడిపోయి ఉండవచ్చు, కాని ప్రజల హృదయాల్లో శాశ్వతంగా గెలిచారు. మరి ఒక వీరుడి విజయానికి అసలైన కొలమానం యుద్ధంలో గెలవడమా లేక తరతరాలకు స్ఫూర్తిగా నిలవడమా? ఆలోచించండి.